నాన్నగారు డాక్టర్, మీరు నాటకాలు వేయడాన్ని ప్రోత్సహించారా? లేదండి, కొట్టేవారు కూడా. దెబ్బలు కూడా తిన్నారు. అలాంటి ఆయన పాపం నా పురోగతి చూడకుండా పోయారు ఆయన. అది నేను నా వెండి కొట్టింది అని ఆయన అనుకుంటే మా అమ్మగారు చూసింది కొంతకాలం, 2 సంవత్సరాలు. 85 నాన్నగారు పోయారు, 2001లో మా అమ్మ పోయింది. అంతకాలం చూస్తూనే ఉంది. ఫస్ట్ ప్రతిఘటన మా అమ్మగారిని తీసుకెళ్ళి చూపించాను. ఏమన్నారు అప్పుడు అమ్మ ప్రతిఘటన చూసి? దానికి ఏం తెలుసు బాబు, పెద్దవాళ్ళు అప్పటికే 80 ఏళ్ళు. ఏదో అందరిని అవుతుంటే ఓకే ఏంటని బయటికి రానివ్వకుండా థియేటర్లో పడుతుంది. అది చేసినా అమ్మ పడేది. ప్రతిఘటనలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీరు ఇలా అనుకుంటూ ఇది తిడతాందా పొగడతాందా అని. మీరు పుట్టిందేమో కంకిపాడు సైడ్ ఆంధ్రాలో, కానీ తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా మాట్లాడారు? నాటకాలు వేసేటప్పుడు నాకు అభిలాష ఉండేదండి. నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజాన్ని నాటకం అంటే విలన్ కోట లేదా హీరో బలానోడు అని పెట్టేస్తారు. నేను అలా కాకుండా 10 మంది దగ్గర యాక్ట్ చేశాను. అలాగే ఆ 10 మంది దగ్గర చేసినప్పుడు ఒకసారి కుక్క అని ఒక నాటకం చేయాలి. దేశరాజు హనుమంతరావు ఎండమూరి వీరేంద్ర రాశాడు. అది అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫార్ములా మంచి ఫామ్లో ఉండేది. బాండెడ్ లేబర్ నాటిక అది తెలంగాణలో రాశారు. అది నేర్చుకోవడం రాసిన కోట అయితే బాగుంటుందని నన్ను పెట్టారు. అది నేర్చుకోవడం కోసం రోజు కాస్త ఉన్నమాట చెప్తున్నా, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కూర్చున్నామని. వాళ్ళ భాష అది మా నేర్చుకోవడం కోసం. అలవాటు ఉందా మీకు? చెప్టీలని అమ్ముతారండి వాళ్ళు. సారా అది మనం దాగలేము. ఏం బ్రాండింగ్ స్కిల్ ఏముంది అని, సినిమా వాళ్ళం కదా, అలవాటు ఉంటాయి. ఏముంది అంటే సినిమాలోకి వెళ్ళగానే అలవాటు అయిపోతుంది అంటారా? అలవాటు అవ్వాలనే లేదు, తప్పదండి. సొసైటీ ఎలా ఉంటుంది, తర్వాత మన అవకాశాలు కూడా ఎలా ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్లు వచ్చేసినప్పుడు అవుట్డోర్లు ఏ రాజమండ్రి పోయింటే ఏముంది, గదిలో పడుకుంటే రాత్రి పైన ఫ్యాన్ తిరుగుతుంటే కింద టీవీలు లేవు. అప్పుడు ఏం టీవీలు కూడా లేవు, ఏం లేవు. అందుకని ఇక నిద్రపడ్డారంటే ఏదో మంచి వయసులో ఉన్నవాళ్ళం ఏదో బెంగళూరు ఇది పడుకుంటే నిద్రపడతారు. అట్లా అలవాట్లే తప్ప మనం ఏం పెద్ద అలా ఏదన్నా అలవాట్లు ఉంటే పాడైపోయాను కదా. అంటే ఎప్పుడు తాగే ఉంటారు, ఆ కోట పెద్ద తాగుబోతుంటారు. సినిమా వాళ్ళకి మీ మీద బ్యాడ్ రాదు, అంతేగా. ఊరికే ఉంది. సినిమా వాళ్ళకి మనం అంగుళం చేస్తే గదన్నర చేసే ఉంటారు. అది నేను పట్టించుకోనండి. మా ఆవిడ కూడా పెద్ద పట్టించుకోరు. ఎందుకైనా నా దగ్గర ఆయన గురించి మాట్లాడతారు, ఆయన కూడా ఏదో ఆయన పడతారు, మనకి ఎందుకంటూ పిల్లలకు కూడా అంటే చెప్పడం అలాంటిది ఎప్పుడు లేదు. వాళ్ళ మంచితనంతోనే ఇన్నాళ్ళు ఉన్నాను, లేకపోతే ఉండలేదు. అంతే కదా, కుటుంబం సపోర్ట్ లేకపోతే మీరు ఇంత సక్సెస్ ఎలా? సపోర్ట్ కంటే మన ఏం అభివృద్ధి చెప్పకుండా ఉంటే చాలు, అదే పెద్ద సపోర్ట్. కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ కూర్చుని ఊరికే వాళ్ళు మాట్లాడేది విని మా మనసులో పెట్టుకుని, కొన్ని ఊత పదాలుగా ఉంటాయి కదా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని. కాకపోతే ఏంటంటే సినిమాల్లోకి వచ్చేప్పుడు దాని అవసరం తెలిసి, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళని వేయించినా, నేను వేసినా, ఎవరు వేసినా ఆ రోజుల్లో ఎలా ఉండదంటే, నా అభిప్రాయం నాయకుడు ప్రతినాయకుడు. ప్రతినాయకుడు ఎంత గట్టిగా ఉంటే నాయకుడు అంత బాగుంటాడు. అంతేగాని ఏదైనా ఉంచుబెట్టి దెబ్బలు కొడితే దెబ్బలు తింటాను కాదు. నేను ఎప్పుడు నమ్మేది ప్రతినాయకుడు కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలండి. కామెడీతో కూడిన వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. అందుకని యువత పదాలు అవి పెట్టి చేస్తుంటాను. లేకపోతే ఒకసారి ఏముందండి, ఆ పాత్రను అనుకుని దీనికి కోట సరిపోతారు, ఆ పాత్ర కోట కోసం మాత్రమే రాశారు అని జంధ్యాల గారు కూడా అహనా పెళ్ళంటలో మిమ్మల్ని ఆ క్యారెక్టరైజేషన్లో చాలా అద్భుతంగా చూపించారు. దానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారు మీరు? ఏం చేయలేదండి, నేను నమ్మరు. ఇప్పుడు ఇన్ని వేషాలు వేసాను, ఏది కూడా నాకు ఒక రోజు ముందు చెప్పడం,
పిలవడం మరి చెప్పడం అనేది జరగలేదండి. ఆ రోజున వెళ్ళటం, ఒక గంట ముందు కూర్చొని డిస్కస్ చేయడం, మేము ఎలా అనుకుంటున్నామండి క్యారెక్టర్, మీరు కూడా ఆలోచించండి, ఏమైనా ఉంటే ఏమైనా పెడదాం బాగుంటాయి అని అంతం చేయటమే తప్ప. కాకపోతే నాకు 4-5 వేషాలు మాత్రం ముందు వీళ్ళు చెప్పారు. ఎందుకంటే విగ్గులు పెట్టడానికి ఇష్టం లేదు వాళ్ళకి. జంజాల గారు వాళ్ళు విగ్గులు ఎలా విగ్గు పెట్టేవారు కాదు. ఈ బట్టతలా చేయాలంటే ఒరిజినల్గా గొరిగిచ్చేవారు ఇదంతా. అందుకని అప్పుడు ఏంటంటే 10 సినిమాలు చేస్తున్నారు కదా, మీకు ఎక్కడ గ్యాప్ ఉంటుంది చూసుకుని దాన్ని బట్టి పెట్టేవారు. పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రకు జీవం పోయటం వేరు. అహనా పెళ్ళంటలో కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటారు. పిసినారిగా నటించడం వేరు, జీవించడం వేరు. ఆ పేపర్లు కట్టుకోవడం కానీ, కోడిని కట్టి దాన్ని చూస్తూ అన్నం తినడం కానీ, ఇవన్నీ ఎట్లా అంటే అందులో జీవించేశారు. ఖచ్చితంగా పిసినారంటే ఇంత పరమ పిసినారా అనుకునేలాగా, ఇంత పరమ పిసిని కొట్టా అనుకునేలాగా. అంటే దీనికి ఒక చిన్న కథ చెప్పాలండి, జరిగింది చెప్పాలి, కథ కాదు. ఒక రోజు నేను మద్రాసు వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. వాడు ఏదో ఫ్లైట్ ఒక అరగంట అంత లేటు. అక్కడ కూర్చున్నాను బోర్డింగ్ కార్డు తీసుకుని. నాయుడు గారు వచ్చారు అక్కడికి, రామనాయుడు గారు. పెద్ద ఆయన వచ్చారని గవ్వోలి నమస్కారం సార్ అన్న. ఆయన టైంకి వచ్చారు, గమ్మత్తు కనపడారా అని పక్కన వచ్చాడు. వెళ్ళలేదు, సినిమా ఫైనల్ ఇప్పుడే చేసి వస్తున్నాను అంటే ఏదో డేట్ల కోసం అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది, కథ చాలా గొప్పగా ఉంది, జంజాల గారు రాశాడు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఆ వేషం పండిందంటే సినిమా బ్రహ్మాండం కాదు, ఆ సినిమా పోయిందంటే ఆ వేషం పోయిందంటే సినిమా ఆడదు. ఎవరా అని 20 రోజులు డిస్కషన్ చేస్తుంటే ఆయన ఒప్పుకోవట్లేదు. నేను రావుగోపాల్ రాతో వేద్దాం అనుకున్నాను ఆ వేషం అన్నాడు. ఈయనేమో వద్దంటాడు. ఎందుకు అని ఇవాళ ఫైనల్ కన్విన్స్ అయ్యాను. ఇవాళ చెప్పాడు ఆయన, ఇన్నాళ్ళు నేను చెప్పడానికి భయపడ్డానండి గోపాలరావు గురించి. గోపాలరావు మీరు ఎంత మేకప్ అయిన చేయండి, ఆయన దగ్గర ఆ లేఖితనం అది చూపించలేము. ఎంత మేకప్ చేసినా ఆయన స్కిన్ అది ఎర్రగా ఉంటుంది, చేస్తుంది చందగారు. అలా కాదంటే చూడంగానే అసహ్యం పుట్టాలి. నేను నా మాట వినండి, నేను కోర్టులో చేయించుకుంటాను అన్నట్ట. వాడి మీద కొత్తగా వచ్చాడు, ఎలా బ్యాంక్ అవుతాను, ఏం పర్లేదు నేను చేయించుకుంటాను కదా అన్నాడు. సరే కానీ ఏది చెప్పింది బాగానే ఉంది అనుకుని, నాకు డబ్బులు తక్కువ అవుతాయి కదా అని నేను వద్దాను, కాదనలేదు. అది ఫైనల్ అయిపోయింది. చాలా మంచి వేషం, 20 రోజులు ఆ డేట్లు కావాల్సి వస్తాయి. చేస్తాం అనుకున్నా పెద్ద కంపెనీలో పనిచేయడం కదా, చేసాము, సక్సెస్ అయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు గూను కొట్టించారన్న. శాంతం గుండె అయితే బాగుండదని జంజాల గారు అంతగా తిరగాలి అన్నాడు. ఎలా ఏంటి అని తెలియక ఆ పక్కన గొడతాడు ఉంటే అక్కడ కూర్చోబెట్టి కొట్టించాడు. చుట్టూ ఒక తాడు కట్టి మన దారం ఆ పైన ఎంత కొట్టించాడు. నాకు ప్రమాదం